కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక కార్మిక విధానాలను నిరసిస్తూ జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని యునైటెడ్ ఫోరం నాయకులు కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ లేబర్ గేట్ వద్ద కార్మిక సంఘాల జేఏసీ యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి విధానాల వలన లేదా ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఇవాళ పాకిస్తాన్ భారత మధ్య జరుగుతున్నటువంటి ఉద్యమం పైన కానీ లేదా ఇవాళ ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ దృష్ట్యా ఈ యొక్క 20వ తారీఖు నాడు తలపెట్టినటువంటి సమ్మెను పోస్ట్ పోన్ చేసుకొని జూలై 9వ తారీఖు నాడు తలపెట్టాలని చెప్పని దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు పిలుపుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ జరిగేటువంటి సమ్మెను ఏదైతే వాయిదా తీసుకున్నామో ఆ వాయిదా తీసుకున్నటువంటి విషయాన్ని కార్మికులు చెప్పడం కోసం ఇవాళ అన్ని ఫ్యాక్టరీల ముంగట అన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ముందు పెద్ద ఎత్తున ధర్నాలు రస్తారోకోలు చేసి నల్ల బ్యాడ్జీల కార్యక్రమం చేయాలని చెప్పని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే వాళ్ళ ఎన్టీపీసీ రామగుండంలో మే 20వ తారీఖు నాడు కార్మికులందరికీ కూడా నల్ల బ్యాడ్జీలు పెట్టేసి 20వ తారీఖు నాడు జరిగేటువంటి సమ్మెను పోస్ట్ పోన్ ఎందుకు చేశామో ఈ విషయాన్ని వివరిస్తూ ఇవాళ జూలై 9వ తారీఖు నాడు జరిగేటువంటి సమ్మెను విజయవంతం చేయాలని చెప్పని కోరుతూ నల్ల బ్యాడ్జీ పెట్టడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం, ఇప్పటికైనా మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు 26,000 వేతనం వెంటనే చెల్లించే విధంగా దాన్ని జీవ విడుదల చేయమని చెప్పని కోరుతా ఉన్నాం. అట్లనే కనీస పెన్షన్ 9,000 వచ్చేంత వరకు ఇవ్వాలని చెప్పని కోరుతా ఉన్నాం. అట్లనే ఈ 4 లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో కార్మికులకు నష్టదాయకమైనటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా వెనక్కి తీసుకోమని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి విధానాల వలన లేదా ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఇవాళ పాకిస్తాన్ భారత మధ్య జరుగుతున్నటువంటి ఉద్యమం పైన కానీ లేదా ఇవాళ ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ దృష్ట్యా